పెద్దలందరికీ వీడియో వారికి నమస్కరిస్తూ నేను ఈ సొసైటీ ప్రెసిడెంట్ కింద ఎక్స్ట్రా టేపర్స్ ఫీల్డ్ లేబర్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ 30 సంవత్సరాల నుంచి దీన్ని నడుపుకెళ్తున్నాం. అయితే మాకు అపోజిషన్ వారు వాళ్ళకి భూమి ఉంది, భూమి లేదంటలేదు, మేము భూమి ఉంది వాళ్ళకి, వాళ్ళు వేరే నెంబరు, మా నెంబర్లోకి వచ్చి వీళ్ళు దౌర్జన్యాలు అవి చేయటం, మీకు ఇక్కడ భూమి లేదు, మాది 616 617 అండి. ఈ నెంబర్లో భూమి మాది, వాళ్ళది 327/10 అండి. అందులో ఆ నెంబర్లు వేయించుకున్న వాళ్ళు డాక్టర్ అరవిందం వాళ్ళ మిసెస్, తర్వాత ఇమ్మంది సుబ్బారావు గారు, నలుగురు బ్రదర్స్, తర్వాత సీతారామ జనరల్ మార్కెట్ వాళ్ళు కొంతమంది, వీళ్ళంతా కూడా చందన్ రమేష్ గారు, వాళ్ళు ముగ్గురు బ్రదర్స్, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్ అని, మొత్తం వీళ్ళందరిలోని కూడా పెద్ద గ్రాపర్ అతను. అతను ఏం చేస్తున్నాడంటే ఈ భూమిలో 1975 నుంచి మాకు అడంగల్ ఏరియాస్లో ఉందండి, గవర్నమెంట్ వారు ఎక్కించారు అన్నీ. ఆ రికార్డుని కాదని 327/10, 327/11, 327/2 ఈ నెంబర్లతో వాళ్ళు వచ్చి అధికారులు కొంతమంది పని చేస్తున్నారు, కొంతమంది చేయటానికి జోడుతున్నారు. ఈ కొప్పిశెట్టి ప్రసాద్ అన్న అతను అధికారులు ఏదైనా పని చేస్తున్నారనుకో మాకు ఫేవర్గా వచ్చి వాళ్ళని బెదిరిస్తున్నాడు. కోర్టుకు వెళ్తాం, కోర్టుకు వస్తామని బెదిరిస్తుంటే చేసి అధికారులు కూడా చేయలేకపోతున్నారు. తర్వాత రాజకీయ నాయకులు కూడా బుచ్చి చౌదరి గారిని కలిసాం, ఆయన లెటర్ ఇచ్చారు సబ్ కలెక్టర్ గారికి, అది ఏం చేశారో ఇంకా ఇప్పుడు వరకు తెలియదు. అది కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇందులో ముందుకు రావట్లేదు, పేదవాళ్ళకి వాళ్ళకి ఓట్లు కావాల్సినప్పుడు వస్తారు మా దగ్గరికి. అందుచేత ఈ కొప్పిశెట్టి దుర్గాప్రసాద్ వాళ్ళు 1995లో వాళ్ళు ట్యాంపరింగ్ చేశారు రికార్డు. 75 నుంచి మాకు, 75 నుంచి అంతకు ముందు నుంచి కూడా అడంగల్ ఏరియాస్లో మా పేరే ఉన్నాయి. తర్వాత వీళ్ళని కోర్టులో వేసారు మా మీద, కోర్టు డిస్మిస్ చేసింది. 2010లో వీళ్ళ అందరూ పోయారు. కింద కోర్టులు అన్నీ కూడా మాకు బాగానే ఇచ్చింది. హైకోర్టులో కూడా బౌండరీస్ ఫిక్స్ చేసాం, సర్వే ఆర్డర్ కూడా తెచ్చి సర్వే చేయించాం. ఇవన్నీ ఉంటుండగా ఈ అధికారులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ మాట వింటున్నారు కానీ మా మాట వింటలేదు. మా కింద రికార్డు చూసి పనిచేస్తే చాలా సంతోషం, మాకు రికార్డు చూసి చేయొచ్చు అధికారులు, మాకు ఎందుకు చేయట్లేదో అర్థమవుతలేదు కొంతమంది అధికారులు. అయితే కలెక్టర్ గారి దృష్టిలో, ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారి దృష్టిలో ఇంకా పెట్టలేదు. 2-3 అప్లికేషన్లు పెట్టాం కానీ జేసీ గారికి ఎవరికి ఇస్తున్నారు, సబ్ కలెక్టర్ గారికి తెలుసు, జేసీ గారికి తెలుసు ఇవన్నీ. అయితే ఇలా వేధించుకు తింటున్నారు. కొంత భూమిలో మేము ఉన్నాం, కోర్టులో హైకోర్టు కూడా బౌండరీస్ ఫిక్స్ చేసి పేరున ఎవరికి ఎంత ఉందో అంతా కూడా ఒక జడ్జిమెంట్లో ఉంది మాకు. ఈ కాగితాలు పట్టుకెళ్ళి మేము ఇస్తుంటే దానికి అతిపతి చూడలేదండి. మరి అధికారులు ఇంకేం చేస్తారు మాకు? మా వాళ్ళు అందరూ కూడు గుడ్డ లేదు వీళ్ళకి ఎవరికే కూడా, ఆ పుస్తులు దాకట్లేటే అయ్యి అలాగా ఈ కేసులు తిరగటం సరిపోతుంది మా బ్రతుకు. అందుచేత ఇకనైనా సీఎం గారి దృష్టి కూడా పెట్టాలని, అధికారులే పెట్టాలి. సీఎం గారి దృష్టిలో పెట్టాం, మేము పెట్టినా లెక్క ఉండదు. కలెక్టర్ గారు ఏదైనా రాసి పంపించారు అనుకోండి, పంపిస్తే అది యాక్షన్ తీసుకుంటారు. కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వీళ్ళ అధికారులు చేయవలసిన పని చేసి పంపిస్తే మా కుటుంబాలు 100 మంది ఇందులో ఆధారపడి ఉన్నామండి. ఈ కొప్పిశెట్టి దుర్గాప్రసాద్ అన్న అతను ఇదివరకు ఒకసారి 50 మంది రౌడీలను తీసుకొచ్చాడు, మా మీదకి దౌర్జన్యం చేశాడు. దౌర్జన్యంతో ఏదో కేసు పెట్టాం, అప్పుడు మేము బయటికి వెళ్ళిపోయాం, మళ్ళీ వెళ్ళి చేసాం. గవర్నమెంట్ వారు ఒక ఎకరం చిల్లర ఒకటి, ఎకరం 26 సెంట్లు మాకు ఆన్లైన్ చేశారు. తర్వాత ఇంకో ఎకరం 30 సెంట్లు ఒకటి చేశారు. వీళ్ళందరికీ 617కి ఇంటికేషన్ చేశారు. ఇదేంటండి ఈ అన్యాయం? ఆ భూమి రికార్డు చూడాలి. 16-17 ఎవరిదే, సొసైటీది అని ఎప్పుడో నిర్ధారించబడింది. వీళ్ళు వచ్చి ఆ భూమి మీద వెళ్ళిపోయిన కొంతమంది అధికారులు ఈ ట్యాంపరింగ్ చేసేసి వెళ్ళిపోయారు. అందుచేత మా నెంబర్ మాకు ఇప్పించండి, వాళ్ళకి భూమి లేదని మేము అంటలేదండి. మా భూమి మీదకి వచ్చి మా మీద ఎక్కైతే మేమంతా పేదవాళ్ళం, దెబ్బలాట ఆడలేము, డబ్బులు లేవు మా దగ్గర. వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు పలుకుబడి ఎవరెవరికి ఇస్తాం,